శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా పుంజుకుంటున్నాయి. పెనుకొండలో 450 కోట్ల రూపాయల వ్యయంతో ఇస్కాన్ టెంపుల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని మంత్రి సవిత తెలిపారు. పర్యాటకుల రాక పెరుగుతున్న నేపథ్యంలో అటవీశాఖ ఆధ్వర్యంలో టోల్ గేట్ ఏర్పాటు చేసి మంత్రి సవిత ప్రారంభించారు. అనంతరం కొండపై ఏర్పాటు చేసిన పార్కును ఆమె పరిశీలించారు. యోజన కింద మరి రోజు ఫోర్ట్ ఎకో పార్క్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. 2 కోట్ల రూపాయలతో నిధులతో ఈరోజు మన పెనుకొండ కొండను మరి ఎకో పార్క్గా తయారు చేయడం కోసం మరి 2 కోట్ల నిధులు కూడా కేటాయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఒక టోల్ గేట్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేశారన్న విషయం కూడా తెలియజేస్తూ మరి శనివారం ఆదివారం మరి బైక్ రేసర్స్ కూడా ఇక్కడికి రావడం, మన ప్రాంతానికి వాళ్ళు టూరిస్టులుగా చాలామంది ఇక్కడికి రావడం కూడా జరిగింది. వారికి వచ్చిన మరి ప్రజలందరి కోసం ఇక్కడ ఒక మంచి పార్క్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. క్యాంటీన్, దాని విధంగా కాటేజెస్, బర్డ్స్ పార్క్, చిల్డ్రన్స్ పార్క్, ఈ విధంగా అన్ని వసతులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడుతుంది. ఇది పూర్తి కావడానికి ఇంకొక 6 నెలల సమయం పడుతుంది. ఈరోజు ఫస్ట్ మరి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా దానికోసం ఒక టోల్ గేట్ ఏర్పాటు చేయడం, అక్కడ వాచ్మ్యాన్ ఉంటారు, సీసీ కెమెరాలు ఉంటాయి. మరి దీని ద్వారా మరి భద్రత కూడా ఎవరు మనకి పైకి వస్తున్నారు, ఎవరికి వెళ్తున్నారు, మరి పోయిన వారికి ఇంటికి వచ్చారా లేదా అనే విషయాన్ని కూడా ఇప్పటికప్పటికి ప్రజలందరికీ సౌకర్యార్థం ఇది కూడా ఏర్పాటు చేయడం. దీంతో పాటు మరి హైవేలో కూడా మరి ఇంకొక పార్క్ కూడా నగరవరం కూడా 2 కోట్ల రూపాయలతో అది కూడా పూర్తి కావాల్సింది. అక్కడ స్విమ్మింగ్ పూల్, మరి చిల్డ్రన్స్ పార్క్ ఏరియా, మరి అక్కడ కూడా మంచిగా మరి ఓపెన్ జిమ్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అది కూడా దగ్గరలో ఓపెన్ చేస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ మరి 14-19లో కూడా మనం ఏదైతే అభివృద్ధి ధ్యేయంగా టూరిజాన్ని కూడా డెవలప్ చేసిన టూరిజం గురించి కూడా పూర్తి విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ నగరవన్ యోజన కింద మరి రోజు ఫోర్ట్ ఎకో పార్క్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. 2 కోట్ల రూపాయలతో నిధులతో ఈరోజు మన పెనుకొండ కొండను మరి ఎకో